ఓకే, డబుల్ ఆక్యుపెన్సీ అయితే 2,35,000 సింగిల్ ఆక్యుపెన్సీ బట్ నాట్ సజెస్టబుల్, మెంటల్ వచ్చేస్తుంది, అట్లా పని చేయొద్దు. 3,35,000 అంటే మీకు ఓసిడి ప్రాబ్లం ఉన్నట్టు, ఎవరితో పడకుండా. కాబట్టి మీకు ఎప్పటికీ పెళ్లి కూడా అట్లా సింగిల్ రూమ్లో ఉండొద్దు. ఓకేనా. ఏసీ గర్ల్స్ విషయానికి వస్తే డబుల్ వచ్చేసి 235 ఉందండి, సింగిల్ వచ్చేసి 335 ఉంది. కాబట్టి ఇది హాస్టల్ సంబంధించినటువంటిది. లేదు మన హాస్టల్ ఉందన్నమాట, ఎడ్యునైన్ హాస్టల్లో కానీ మీరు ఉంటే, ఎడ్యునైన్ హాస్టల్లో ఉంటే మీకు 1,30,000 అండి. 1,30,000 ఇంటూ 4 years ఎంత పడుతుంది? దగ్గర దగ్గర 6,20,000, 6,20,000 ఎంటైర్ హాస్టల్ ఫీజు అనేది అయిపోతుంది. సో మీకు మ్యాక్సిమం బడ్జెట్ ఎంత రావచ్చు? మీరు ఒకవేళ 95% స్టూడెంట్గా ఎస్ఆర్ఎంకి వెళ్తే మీరు వర్స్ట్ పెర్ఫార్మెన్స్ చేసినారు అనుకుందాం, ఆ పరిస్థితిలో మీకు ఎంత ఫీజు పడవచ్చు అంటే, ఇందాక మనం లెక్కేసుకున్నాం, కాలేజ్ ఫీజు వచ్చేసి 5,500 పడింది, ప్లస్ హాస్టల్ ఫీజు వచ్చేసి 6,20,000 పడింది. 0, 7, 11,70,000లో ఎస్ఆర్ఎం అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది మీరు బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా. సో ఇది ఎస్ఆర్ఎం యొక్క స్టోరీ. సో మన యొక్క ట్రిప్లో ఎస్ఆర్ఎంను కూడా మనం కవర్ చేస్తున్నాం. ఎస్ఆర్ఎం ప్లేస్మెంట్స్, ఎస్ఆర్ఎం పిల్లలు, మీరు అందరూ వేలాది మంది దగ్గర ఇంటేక్ ఎంత. ఇప్పుడు ఎస్ఆర్ఎం చెన్నై లాగా దీనికేం 7,000 ఇంటేక్ ఉండదు, మొత్తం ఇంటేక్ వచ్చేసి 1,400, 1,400 ఇంటేక్. అందులో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ తీసుకుంటే 1,000 ఇంటేక్ ఉంటాయి, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్